అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. పీరియడ్స్ పోస్ట్‌పోన్‌మెంట్ పిల్స్ వల్ల ప్రమాదాలున్నాయా? మనం రీసెంట్‌గా న్యూస్‌లో ఈ పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్ పిల్స్ వల్ల ఒక 18 ఇయర్స్ స్టూడెంట్ చనిపోయినట్టుగా చూసాము. అయితే దీనికి గల కారణాలేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది లేడీస్ మాకు పూజ ఉందనో, లేదంటే పెళ్ళుందనో, ట్రావెల్ చేయాలో, ఎగ్జామ్స్ ఉన్నాయో, లేదంటే ఇంట్లో ఇంపార్టెంట్ ఈవెంట్ ఉందనో, ఏదో ఒక కారణం వల్ల ఈ పీరియడ్స్ పోస్ట్‌పోన్ అవ్వడానికి మందులు అడిగి తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్‌లో ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేయడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. కానీ రిపీటెడ్‌గా వాడడం, లేదంటే ఎక్కువ రోజులు వాడడం, లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు వాడడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనం న్యూస్‌లో చూసిన కేస్‌లో అయితే డీవీటీ అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ అనే ఒక కండిషన్ ఎదురైంది. అయితే ఇది ఎందుకొస్తుంది? ఇది తెలియాలంటే ఫస్ట్ మనం ఈ పిల్స్ ఎలా మన బాడీ మీద పనిచేస్తాయో తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. ఈ పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్ పిల్స్‌లో ఉండేది ప్రొజెస్ట్రాన్. సో, ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అసలు మనం ఏ మందులు వాడకుండా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్‌లో ప్రొజెస్ట్రాన్ అనేది పెరిగి సడెన్‌గా అది డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అయినప్పుడు మనకి పీరియడ్ వస్తుంది. అయితే మనం ఇప్పుడు ఈ పిల్స్ వేసుకోవడం వల్ల ఈ ప్రొజెస్ట్రాన్ అనేది డ్రాప్ అవ్వకుండా దాని లెవెల్ మెయింటైన్ చేస్తూ పీరియడ్ రాకుండా చేస్తుంది. అందుకనే ఈ పిల్స్ మీరు ఒక 3 రోజులో, 4 రోజులో వాడిన తర్వాత ఆపేస్తారు. అప్పుడు సడెన్‌గా మీ బాడీలో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డౌన్ అయ్యి పీరియడ్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రొజెస్ట్రాన్ అనేది బాడీలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు కొంతమందిలో బ్లడ్ క్లాటింగ్ మెకానిజం మీద కూడా దీని ఎఫెక్ట్స్ చూపించొచ్చు. అంటే కొంతమందిలో ఎక్సెసివ్‌గా బ్లడ్ క్లాట్ అవ్వడం జరగడంతోటి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే కాలిలోని కొన్ని ఇంపార్టెంట్ రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం ద్వారా ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, కాలు వాచిపోవడం, కలర్ చేంజ్ అవ్వడం, విపరీతమైన నొప్పి రావడం అండ్ ఆ క్లాట్‌లోంచి గనక అది చిన్న ముక్కల కింద అయ్యి ఆ బ్లడ్ సర్క్యులేషన్‌లో లంగ్స్‌కో, హార్ట్‌కో చేరిందంటే పల్మనరీ ఎంబోలిజం అంటే లంగ్స్‌కి వెళ్ళే బ్లడ్ సప్లై కూడా సడెన్‌గా కట్ ఆఫ్ అవ్వడం ద్వారా వీళ్ళకి విపరీతమైన ఆయాసం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లోకి ల్యాండ్ అవ్వచ్చు. కాబట్టి ఇది చాలా రేర్ కండిషన్స్‌లో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మరి ఇది వాడకుండా ఆపేయాలా? లేదు ఎవరు వాడకూడదు అనేది తెలుసుకుందాం. ఇది యూజువల్లీ డీవీటీ అనేది బాగా ఒబెసిటీ, వెయిట్ ఎక్కువగా ఉన్న వారిలో, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డీవీటీ అంటే ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీలో ఈ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంది. సో, ఇటువంటి వారు గనక ఈ పిల్స్ వాడే విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందుగానే డాక్టర్‌కి ఇది ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీలో కూడా డీవీటీ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, యూజువల్లీ ఎలాగో ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకోరు కాబట్టి ఈ సమస్య ఎదురవ్వదనుకోండి. అండ్ ఇంకొకటి వీళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించిన మెడిసిన్స్ గానీ ఏమన్నా వాడడం, బ్లడ్ క్లాటింగ్ ఎక్కువయ్యే మెడిసిన్స్ వాడడం గానీ, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు గానీ, ఇటువంటి వాళ్ళలో మాత్రం ఈ పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్ పిల్స్ తీసుకోవడం కొంచెం రిస్కే అవుతుంది. అండ్ యూజువల్లీ ఈ పిల్స్ అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్, అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఇవున్న వాళ్ళకి గూడా ఇవ్వం. అండ్ ఇందులో గనక ఈస్ట్రోజన్ కూడా యాడ్ అయిన కాంపోనెంట్స్ ఉన్న టాబ్లెట్స్ అయితే గనక ఇవి ఇంకా ఎక్కువగా బ్లడ్ క్లాటింగ్‌ని పెంచే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇటువంటి పిల్స్‌ని కూడా అవాయిడ్ చేయడమే మంచిది. సో, ఫైనల్‌గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్ పిల్స్ మాత్రం మీ ఇష్ట ప్రకారంగా ఎప్పుడంటే అప్పుడు డాక్టర్ సలహా లేకుండా వాడడం ప్రమాదం. ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఎన్ని రోజులు వాడాలి అండ్ కొన్ని ఇమ్మొబిలైజింగ్ సర్జరీస్ అంటే కొన్ని ఆర్థోపెడిక్ సర్జరీస్ గానీ, కాళ్ళకి గానీ అట్లా అయినప్పుడు మీకు బెడ్‌లోనే ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, అటువంటప్పుడు కూడా ఈ పిల్స్‌ని అవాయిడ్ చేయడమే మంచిది. థ్యాంక్ యూ.